హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు 1989. నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. సాల్ట్, కారము అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు. అంటే నేను ఇక్కడ కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. సో హాఫ్ స్పూన్ పసుపు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గరం మసాలా. మెయిన్ అసలు ఈ రెసిపీకి ఈ గరం మసాలానే మెయిన్. నేను ఈ గరం మసాలా రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ గరం మసాలా మాత్రమే చికెన్ ఫ్రైకి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ అది ఒక 1 స్పూన్ వేసిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసాను. సో ధనియాల పొడి ఒక ఫుల్ స్పూన్ వేసాను, జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ తీసుకున్నాను. కర్డ్ జస్ట్ ఒక 2 చెంచాలు తీసుకున్నా. చికెన్ కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి సో మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కొంచెం నిమ్మరసము, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, నెక్స్ట్ పుదీనా కూడా యాడ్ చేసుకుంటాను ఇందులో. సో పుదీనా ఒక 2-3 ఆకులు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. ఇలా నేను మొత్తం ఒకసారి మ్యారినేట్ చేసేసి ఫ్రై చేస్తుంటాను. ఒక్కొక్కసారి మొత్తం కాకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మ్యారినేట్ చేసి మిగతావన్నీ తర్వాత యాడ్ చేస్తుంటాను. సో నేను చికెన్ ఫ్రై ఒక 4-5 రకాలుగా చేస్తుంటాను. టైం లేనప్పుడు ఇది ఫాలో అవుతాను. సో తక్కువ ఉన్నప్పుడు మొత్తం ఇలాగే మ్యారినేట్ చేసేసి డైరెక్ట్ కడాయిలో వేసేస్తాను. సో ఇక్కడ ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ చికెన్ మసాలా ఆచి వాళ్ళది. మీ ఇంట్లో ఏ మసాలా పౌడర్ ఉంటే అది వేసుకోండి, జస్ట్ ఫ్లేవర్ కోసమే. మనం వేసిన గరం మసాలాతో కంపేర్ చేస్తే దీని స్మెల్ అంతేం కాదు, కానీ జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. అది కూడా నేను ఒక 1/2 స్పూన్ వేసాను అంతే. ఆ తర్వాత నేను మంచిగా కడుక్కొని చికెన్ అయితే ఇందులో వేసేసుకుని బాగా కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీనికి పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర టైం లేదు, ఆల్రెడీ చికెన్ ఫ్రిడ్జ్లోంచే తీసాను కాబట్టి ఎక్కువసేపు బయట ఉంచాల్సిన పని లేదు, మ్యారినేట్ అవ్వాల్సిన పని లేదు. చికెన్ ఆల్రెడీ చల్లగా ఉంది కాబట్టి తొందరగానే అన్ని ఐటమ్స్ పట్టేస్తాయి అన్నమాట. సో టైం తక్కువ ఉన్నప్పుడు నేను అన్నీ కలిపేస్తాను. చికెన్కే టైం ఎక్కువగా ఉంది పర్లేదు అనుకున్నప్పుడు ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక్కటే కలిపి లోపల పెడతాను. సో ఇక్కడైతే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను. సో పెప్పర్ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట చికెన్ ఫ్రైకి. సో లాస్ట్లో వేసేస్తున్నాను. అన్నీ వేసేసుకుని ఇంగ్రీడియంట్స్ ఏవైతే చెప్పానో అవన్నీ వేసేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. ఈ లోపల మనం కడాయి పెట్టుకున్నాము. ఇది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో తీసిన చికెనే కాబట్టి ఎక్కువసేపు మ్యారినేట్ అవ్వాల్సిన పని లేదు, ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది. ఇందులోనే ఒక 2-3 డ్రాప్స్ లెమన్ కూడా వేసుకోవాలి, క్లిప్ మిస్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ నేను కొంచెమే చికెన్ చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుంది. ఎక్కువ ఉల్లిపాయ వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం స్వీట్గా అయిపోతుంది కర్రీ. సో జస్ట్ ఒక ఆనియన్ అయితే సరిపోతుంది, చికెన్ క్వాంటిటీ తక్కువ కాబట్టి. సో ఆనియన్స్ కొంచెం బాగా వేగాలండి చికెన్ ఫ్రైకి. చూసారుగా బాగా కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో అది డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవడమే. సో నేను ఇక్కడైతే చికెన్ ఎక్కువసేపు పెట్టలేదు మ్యారినేషన్కి. మా వాడు అప్పటికప్పుడు అడిగాడు చికెన్ ఫ్రై, అందుకని చెప్పేసి నేను మ్యారినేట్ చేసి వెంటనే వండేస్తాను. సో ఇక్కడ మూత పెట్టుకొని ఆల్మోస్ట్ 20 మినిట్స్ ఉడకాలండి చికెన్ మూత పెట్టి. అప్పుడే మనకి చికెన్ అంతా కూడా చాలా సాఫ్ట్గా టెండర్గా ఉడుకుతుంది అనమాట. సో అందులో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ వచ్చి మళ్ళీ అదంతా ఇంకిపోయే వరకు కూడా మనం జస్ట్ ఇట్లా మూత పెట్టేసి కుక్ చేసుకుంటాము. అప్పుడే సాఫ్ట్గా లోపల వరకు కుక్ అవుతుంది. సో ఎప్పుడైతే వన్స్ వాటర్ ఇంకిపోయాయో అప్పటి నుంచి మూత తీసేసుకుని ఫ్రై చేసుకుంటాం అనమాట. ఇక్కడైతే కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టు ఇవైతే రెడీ చేసుకున్నాను. ఖచ్చితంగా ఈ 4 ఫ్రైకి అయితే ఉండాల్సిందే. సో కరివేపాకు ఎక్కువే పడుతుంది ఈ చికెన్ ఫ్రైకి. సో మా వాడు బాగా ఇంట్రెస్ట్గా తింటాడు, ఈ చికెన్ ఫ్రై చాలా ఇష్టము. సో చెప్పారుగా నేను ఒక 4-5 రకాలుగా చేస్తూ ఉంటాను. టైం లేనప్పుడు ఒకలా, టైం ఉన్నప్పుడు ఒకలా అలా చేస్తూ ఉంటాను అనమాట. సో ఎలా చేసినా కూడా చికెన్ ఫ్రై రుచి అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మెయిన్ కింగ్ అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, దానివల్లనే ఈ చికెన్ ఫ్రైకి టేస్ట్ వస్తుంది. ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయము, జస్ట్ అందులో వచ్చిన వాటర్ అందులో ఇంకిపోతాయి. అప్పుడు దాకా మనం ఫ్రై చేస్తాం. చూసారుగా ఒక్క చుక్క కూడా వాటర్ లేదు. ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది అనమాట. సో వాటర్ అంతా ఇంకిపోయి ఈ ప్రొసీజర్కి ఆల్మోస్ట్ అరౌండ్ 20 to 25 మినిట్స్ పడుతుందండి.
సో నెక్స్ట్ ఏవైతే నేను ఇంగ్రీడియంట్స్ పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర చెప్పాను చివరిగా అవి వేసేసుకొని బాగా కలిపేసుకుంటాము. ఇంకొక 2-3 మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వేసాక ఎక్కువసేపు స్టవ్ ఆన్లో ఉండకూడదు. సో చాలా తక్కువ టైంలోనే కట్టేసేయాల. లాస్ట్లో ఏదైతే మనం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటామని చెప్పానో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మస్ట్ చూడండి వీడియో అయితే. సో ఆ గరం మసాలా పౌడర్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. సో నిజంగా టేస్ట్ ఉంటుందండి. బిర్యానీలోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ అద్దిరిపోద్ది. మీకు కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం ఒక చిటికెడు, లేకపోతే చిటికెడు కంటే కొంచెం ఇంకా తక్కువ టేస్టింగ్ సాల్ట్ కానీ యాడ్ చేసుకోగలిగితే ఇంకా రెస్టారెంట్ని మించిపోతుంది, ఆ లెవెల్లో ఉంటుంది. నేను మా పిల్లల కోసం చేసినప్పుడు టేస్టింగ్ సాల్ట్ అంటే కొంచెం ఆలోచిస్తాను పిల్లలకు కాబట్టి. కావాలంటే 1-2 పలుకులు అయితే యాడ్ చేసుకోవచ్చు, అంతకుమించి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. పెద్దవాళ్ళు తినేట్టుగా ఉంటే ఒక చిటికెడన్నా వేసుకోండి. నిజంగా టేస్టింగ్ సాల్ట్ వేసిన తర్వాత మాత్రం టేస్ట్ అయితే అదిరిపోద్ది. నేను ఎవరైనా రిలేటివ్స్ వస్తే అట్లా టేస్టింగ్ సాల్ట్ వేసి చేస్తూ ఉంటాను. ఎవరు లేకపోతే మాత్రం ఇదిగో ఇట్లా చేసేస్తాను. కావాలంటే టేస్టీగా కావాలనిపిస్తే మాత్రం 1-2 పలుకులు టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తుంటాను అప్పుడప్పుడు. సో ఎప్పుడూ కాదు. ఇదండి చికెన్ ఫ్రై, చూసారుగా అయిపోయింది. మా వాడికి ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై అయితే రెడీ చేసేసాను. మీరు కూడా సేమ్ నేను చూపించిన ప్రొసీజర్లో చేసుకుని తినండి. నిజంగా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా కామెంట్ చేస్తారు మీరు. చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయింది చికెన్ అయితే. సో ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేసి కమెంట్ అయితే అస్సలు మర్చిపోదు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు.